డబ్బుంటే చాలు మా జీవితాలు ఎంతో బాగుంటాయి. డబ్బుంటే చాలు మా జీవితాలు ఎంతో విలాసవంతంగా ఉంటాయి. డబ్బుంటే చాలు మేము భద్రంగా బ్రతకగలుగుతాం. డబ్బుంటే చాలు ఇంకా మా జీవితాలు ఇంకా గౌరవప్రదంగా ఉంటాయి అని చెప్పి ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఈ విధంగా భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబం రీసెంట్‌గా నేను ఆ కుటుంబం గురించి విన్నప్పుడు, డబ్బు కూడా ఒక కుటుంబాన్ని ఈ విధంగా చేసిద్దా అనట. ఏం జరిగింది ఆ కుటుంబానికి అనంటే, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ ముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. భర్తకేమో గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. తాను ఎంతగా డబ్బు సంపాదించాడంటే ఒక దినాన తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి కారులో వెళ్తూ తన పిల్లలతో అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఒకవేళ నేను చనిపోయినా మీరిద్దరూ సంపాదించకుండా విలాసంగా బ్రతకగలిగినంత ధనాన్ని నేను సమకూర్చాను అని చెప్పి తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే తన పిల్లలకి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఎంత డబ్బు సంపాదించాడనంటే తన తర్వాత కూడా తన పిల్లలు సుఖంగా కూర్చొని తినగలిగినంత ధనాన్ని తండ్రి ఏం చేశాడనంటే తన ఉద్యోగాన్ని బట్టి సంపాదించి వాళ్ళకు ఉంచాడు. లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తా ఉన్న సందర్భంలో గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క భార్య ఏం చేసిందో తెలుసా? ఈమె ఏం చేసిందని అంటే ఒక కుర్రోడు వచ్చి తన ప్రియుడిగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నా జీవితం లేదు అని చెప్పి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క భార్యతో ఆ కుర్రోడు వచ్చి మాటలు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందని అంటే తన భర్తను విడిచిపెట్టి ఆ కుర్రోడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సిద్ధమైపోయింది. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాలు తేడా అంటే ఇంచుమించు 20 సంవత్సరాల తేడా. అంటే 20 సంవత్సరాలు చిన్నవాడితో ఈ భార్య ఏం చేసిందనంటే అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని పరిస్థితుల్లో కరోనా రెండో వేవ్ లో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి కరోనా వచ్చింది. చివరికి తన పరిస్థితి ఎలాగైపోయిందని అంటే ఇంకా బ్రతకటానికి లేకపోతే చనిపోవటానికి రెండిటి మధ్యలో ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. తన భార్య ఏం చేసిందో తెలుసా? ఆ విషయంలో తాను ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా? ఇతను చనిపోతే ఇతను ఉద్యోగాన్ని బట్టి మనకెంతో డబ్బు వచ్చిద్ది. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత ఎంతో డబ్బు వచ్చిద్ది అని చెప్పి మంచి హాస్పిటల్‌లో చేర్చకుండా తన భర్తను ఏం చేసిందో తెలుసా? తన చేతులారా చంపేసుకుంది. ఎందుకనంటే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నోడితో విలాసవంతమైన జీవితాన్ని జీవించొచ్చు. తన భర్త నుండి వచ్చిన డబ్బుని బట్టి ఇద్దరు కలిసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మంచిగా బ్రతకొచ్చు అని చెప్పి ఆలోచన కలిగి ఏం చేసిందనంటే తన భర్తను చంపేసుకుంది. తన భర్తను చంపేసుకున్న తర్వాత తన భర్త ఉద్యోగం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇంకా పలు విధమైన డబ్బు వచ్చిన తర్వాత ఇంచుమించు తన భర్త సంపాదించిన డబ్బులో 80-90 లక్షల దాకా తాను ఏం చేసిందనంటే సమకూర్చుకొని ఇంట్లో ఆడపిల్లలను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవటమే కాకుండా వాళ్ళిద్దరికి ఒక మీడియేటర్ను కూడా ఏం చేసిందనంటే ఏర్పాటు చేసుకుంది. ఇంత డబ్బు తీసుకొని ఈమె వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. తన ఇద్దరు కుమార్తెలు ఏమైపోతున్నారు అంటే ఎంతో బాధతో ఎంతో ఈమె అప్పులు కూడా పెట్టేసి వెళ్ళిపోయింది. చివరికి తన ఇద్దరు కుమార్తెల పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా? ఇంట్లో తన సొంత ఇంటిలో కూడా ప్రశాంతంగా పనుకోలేని పరిస్థితి. బయట తాళాలు వేసుకొని లోపల పనుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇంట్లో కూడా పనుకోలేక ఎవరో కారుల్లో బయట కిందకెళ్ళి పనుకోవాల్సిన పరిస్థితి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఒక డబ్బుంటే మన జీవితం ఎంతో బాగుంటది అని అనుకునే వాళ్ళకి చిన్న మేల్కొల్పు కోసం నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఒక డబ్బు ఏం చేసిందో తెలుసా? తన భర్తను చంపేసుకునే రీతిగా మారిపోయింది. ఒక డబ్బు ఏం చేసిందో తెలుసా? అక్రమ సంబంధానికి దారి తీసింది. ఒక డబ్బు ఏం చేసిందో తెలుసా? తన కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎంతో భయంకరమైన జీవితానికి అప్పగించటానికి దారి తీసింది. ఈ విధంగా ఆలోచించినప్పుడు డబ్బుంటే చాలు, డబ్బు ద్వారా అన్ని జరిగిపోతాయి అనుకోవటం మన అపోహ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంతో కూడా తెలియజేస్తున్న మాట ఏందో తెలుసా? ధనమంట సమస్త కీడుకి మూలం. నీ దగ్గర డబ్బు ఉందని అంటే శత్రువులు పెరుగుతారని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. నీ దగ్గర డబ్బు నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటున్నావు అని అంటే నీ చుట్టుపక్కల ఎంతో మంది శత్రువులు పెరుగుతున్నారని అర్థం. పౌలు గారు అంటారు, ఈ లోకంలో నాకు ఏది వద్దయ్యా, ఏ రోజుకి ఆ రోజు తినటానికి తిండి ఉంటే చాలు, వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు అని చెప్పి సంఘాలలోకి పత్రికలు రాశాడు ఆయన. కాబట్టి క్రైస్తవులను పిలవబడుతున్న ఈ కుటుంబం కూడా ఎలాంటి కుటుంబం అంటే దేవుని నమ్ముకున్న కుటుంబం. అందుకే నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. డబ్బును ఆశ్రయించారు. చివరికి ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏమైపోయిందని అంటే మా అమ్మ ఉందో లేదో కూడా మాకు తెలియదయ్యా అని చెప్పి చెప్తా ఉన్నారు.
నిజానికి ఆలోచించండి, ఒక ఆడామె ఇంచుమించు 70-80 లక్షలు తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఎవరైనా ఉంచగలుగుతారా ఆమెని ప్రాణాలతో? ఉంచలేరు. తన భర్త ప్రాణాన్ని ఎలాగైతే తీసేసిందో బహుశా ఆమె ప్రాణాలు కూడా ఇప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తెలియజేసే మాటలు ఏందో తెలుసా? ఈ భూమి మీద బ్రతికినంత కాలం తినటానికి తిండి ఉంటే చాలు, వేసుకోవటానికి బట్టలుంటే చాలు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాననే ఒక గొప్ప నిశ్చయిత మనకు ఉండాలి. కానీ డబ్బుంటే చాలు నా జీవితాలు బాగుంటాయి అని అనుకోవటం మానవుని యొక్క మూర్ఖపు ఆలోచన అది.